పార్లమెంట్ ఎలక్షన్స్ కు టైం దగ్గర పడుతుండటంతో సవాళ్ల పర్వం తెరపైకి వచ్చింది. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు సై అంటే సై అని మాటల యుద్ధం నడుస్తోంది. దమ్ముంటే ప్రస్తుత పదవులకు రిజైన్ చేసి ఎంపీ ఎన్నికల్లో పోటీకి దిగాలని ఒకరిపై మరొకరు సవాల్ విసురుతున్నారు. దీంతో రెండు పార్టీల్లో పొలిటికల్ హీట్ మరింత పెరిగిపోతోంది. లోక్సభ ఎన్నికల టైంలో రాష్ట్రంలో సవాళ్ల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం రావాలని సై అంటే సై అంటున్నారు. చేవేళ్ల సభలో మాజీ మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ తో వివాదం మొదలైంది. సీఎం కుర్చీ వారసత్వంగానో ఇనాంగానో రాలేదని, పార్టీ కార్యకర్తల కష్టం తన శ్రమతో దక్కిందన్నారు. దమ్ముంటే లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలుచుకో చూద్దామని సవాల్ చేశారు రేవంత్. ఆ సొల్లువాగుడు వాగే కేటీఆర్ కి సవాలు విసురుతున్నా, బిడ్డ ఇయ్యాల నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ ను, రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే నువ్వు మొగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. సీఎం రేవంత్ కామెంట్స్ పై మాజీ మంత్రి కేటీఆర్ కూడా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. తాను సిరిసిల్ల ఎమ్మెల్యేగా రిజైన్ చేస్తారని, సీఎం పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తే మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేద్దామా అని రేవంత్ కు ప్రతి సవాల్ విసిరారు కేటీఆర్. ఒక్క సీటైనా గెలవము అనే మాట మాట్లాడావు కదా, నీకు నిజంగానే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు, నేను సవాల్ చేస్తా ఉన్నా, నిజంగానే ధైర్యం ఉంటే, నిజంగానే దమ్ముంటే, తెగువ ఉంటే నువ్వు రా, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి, మన మల్కాజ్గిరిలో నీ పార్టీ అభ్యర్థిగా నువ్వు రా, నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను కూడా వస్తా, అక్కడే తెలుసుకో. కేటీఆర్ కామెంట్స్ పై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. సీఎం రేవంత్ ను సవాల్ చేసే స్థాయి కేటీఆర్ది కాదని, దమ్ముంటే తమతో పోటీకి దిగాలని కౌంటర్ ఇస్తున్నారు. తనతో పోటీకి రావాలన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. అటు కరీంనగర్ లేదా మల్కాజ్గిరి నుంచి పోటీ చేద్దాం రావాలంటూ సవాల్ చేశారు మంత్రులు. అక్కడితో ఆగకుండా మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం కూడా కేటీఆర్ కు సవాల్ చేశారు. నల్గొండలో తాను రిజైన్ చేస్తా, కేటీఆర్ సిరిసిల్లలో రిజైన్ చేసి పోటీకి సిద్ధపడాలన్నారు మంత్రి కోమటిరెడ్డి. సిరిసిల్లలో తాను గెలవకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, కేటీఆర్ ఓడిపోతే బీఆర్ఎస్ క్లోజ్ చేస్తారని కేసీఆర్ తో ప్రకటన చేయించాలన్నారు కోమటిరెడ్డి. సిద్దిపేట గజ్జోలో పెట్టుకుని ఆపలు 30,000తో గెలిచినావు, మేము 55,000తో గెలిచినాం, 10 ఏళ్ళు ప్రతిపక్షంగా ఉండి అప్పుడే రిజల్ట్ చేయాలి ఇన్సిడెంట్తో. మల్కాజ్గిరి సంబంధం ఏంది, అందుకనే సిరిసిల్ల రిజైన్ చేయి, నేను కూడా రిజైన్ చేస్తా, అక్కడ కాంటాక్ట్ చేయి, నువ్వు నా మీద గెలువు, నేను పార్టీకి రిటైర్ అవుతా, నువ్వు ఓడిపోతే మీ నాయనతో స్టేట్మెంట్ ఇప్పి మా పార్టీ బంద్ చేసుకుంటాం. కోమటిరెడ్డి సవాల్ కి తోడు మంత్రి పొన్నం కూడా కేటీఆర్ కి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ది మంత్రులపై మాట్లాడే స్థాయి కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నుంచి కేటీఆర్ పోటీ చేయాలన్నారు పొన్నం. వీరికి తోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ పై ఫైర్ అవుతున్నారు. ఒకవేళ నిజంగా అంత విశ్వాసం ఉంటే సరే, నేనైతే మంత్రిని ఒక విషయం పక్కన పెడితే కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో 3 గెలిచినాం, నేను కాక ఆది శ్రీనివాస్ గారు, కవంపల్లి సత్యనారాయణ గారు, మేడిపల్లి సత్యం. నువ్వు ఎవరు ఏ శాసనసభ్యుని ఎంపిక చేసుకున్నా వాళ్ళు రాజీనామా చేసేస్తారు. మీరు కూడా సిరిసిల్ల శాసనసభకు రాజీనామా చేసి పార్లమెంట్ కు పోటీ చేస్తారు, సిద్ధమా అని అడుగుతాం. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ వెదర్ హీట్ ఎక్కింది. పార్లమెంట్ ఎన్నికల టైంలో ఇవన్నీ కామన్ అంటూ కౌంటర్ ఇస్తున్నారు కమలం నేతలు.